మాట్లాడితే ఈ సద్భావన దినోత్సవం దుర్భావన దినోత్సవం అవుతుంది. అందరికి ఆకలి అవుతుంది కాబట్టి నేను 2 నిమిషాలు మాట్లాడతాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి స్టేజి పైన కూర్చున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మీ అందరికి కూడా ఒక్కసారి మీ కుర్చీలలోకి లేచి మీకోసం మీరు ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఒక్కసారి లేచి చప్పట్లు కొట్టుకొని మళ్ళీ కూర్చోండి. ఒక్కసారి బాలకృష్ణ మాయానంద గారి కోసం కూడా చప్పట్లు, కాసిం గారి కోసం, మన హౌసింగ్ బోర్డు ప్రెసిడెంట్ యాదయ్య గౌడ్ గారి కోసం కూడా, ఓకే, ఇంత మంచి ప్రోగ్రాం చేసినటువంటి ఇమాం గారి కోసం పెద్దగా తప్ప. ఓకే, ధన్యవాదాలు. ఒక్కసారి కూర్చోండి. బాగుంది కదా? ఓకే, 2 మినిట్స్ మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను. సద్భావన, సద్ అంటే మంచి, భావన అంటే ఎక్కడొస్తుంది? భావన అనేటువంటిది హృదయంలో, మన మనసులో, మన మెదడులో మంచి భావన అనేటువంటిది వస్తుంది. ఆ భావన అనేటువంటిది మంచిగా ఉండాలా, చెడుగా ఉండాలా అనేటువంటి విషయం ఎవరిపైన ఆధారపడి ఉంటుంది? మనపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. అది హిందువా, క్రిస్టియనా, ముస్లిమా, నాన్ ముస్లిమా, ఇంకెవరైనా సరే, నీ మనసులో ఉన్నటువంటి భావన, నీ మనసులో చేస్తున్నటువంటి భావన, నీవు ప్రవర్తించే తీరుపై, నీవు చేసేటువంటి కర్మపై పడుతుంది. ఆ బాహ్యంగా ఉన్నటువంటి నీ చేతులతో కానీ, నీ ఆలోచనలతో కానీ, నీ యొక్క కాళ్ళతో కానీ నీ చేసేటువంటి కర్మలు, నీ లోపల ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వంతో, ఆ భావనతో బయటకు వచ్చేటువంటి కర్మలు ఉంటాయి. అటువంటి భావనలు మంచిగా ఉంటే మనం చేసేటువంటి కర్మలు కూడా మంచిగానే ఉంటాయి. ఆ యొక్క భావన సరిగ్గా ఉంటే, మనం చేస్తున్నటువంటి కర్మలు సరిగ్గా ఉంటే ఈ యొక్క కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ సద్భావనతో మంచి భావాలు కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో షేక్ ఇమాం గారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనం నిజంగానే మనం అనుకుంటాం, మనల్ని ఎవ్వరూ చూడట్లేదు. మన ఇంటి ముందల గేట్ దగ్గర ఒక సీసీ కెమెరా పెడతాం, ఒక 20+ ఒక 200+ విజువల్ కెమెరాతో ఉంటుంది. కానీ భగవంతుడు పెట్టినటువంటి విజువల్ కెమెరా నీవు ఎక్కడ ఏం చేస్తున్నా, ఇంతకుముందు చెప్పారు, అమావాస్య రోజు గుండు కింద ఆ సీమ, నలసీమ ఏం చేస్తున్నది కూడా దేవుడు గమనిస్తాడు. మనం అనుకుంటాం బయటికి మాత్రం మంచిగా ఉండి లోపల చేస్తున్నటువంటి కార్యక్రమాలు చెడుగా ఉంటే, నీవు చేస్తున్నటువంటి ప్రార్థనలు కానీ, నీవు చేస్తున్నటువంటి పూజలు కానీ, నీవు చేస్తున్నటువంటి ఇంకో ప్రార్థన అంటే నీవు మసీదులో చేసిన, గుడిలో చేసిన, మన చర్చిలో చేసిన కూడా ఆ ప్రార్థన దేవునికి చేరదు. నీవు ఈ పరాయి వాళ్లకు నీ మంచి భావనతో చేస్తున్నటువంటి, నీ ఆలోచన ఏ విధంగా మంచి భావనతో ఉంటుందో ఆ మంచి భావనతో చేస్తున్నటువంటి కోరికలు మాత్రమే తీరుతాయి. పక్కింటి వాడు మొత్తం నాశనం అయిపోయి నేను బాగుంటే చాలు అనేటువంటిది చేస్తే నీకు ఆ యొక్క దేవుడు నీ యొక్క ప్రార్థనను స్వీకరించడు. అది ముస్లిం అయినా, నాన్ ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా సరే. నిజంగానే పక్క వాళ్లకు చెడు చేయకుండా నీవు చేసేటువంటి ప్రార్థనలో కూడా పక్కవాడి సుఖం కోరుకుంటే, పక్కవాడి కోసం నీవు ప్రార్థన చేస్తే ఆ యొక్క ప్రార్థనను, ఆ యొక్క పూజను దేవుడు స్వీకరించి నిన్ను మంచిగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. నీవు తినేటప్పుడు ఎవడొచ్చినా సరే నీ దాంట్లో సగం పెట్టి నీవు తింటే ఆ రోజు నీవు తిన్నటువంటి ఆహారం ఒక అమృతంగా ఉంటుంది. ఆ అమృతమైన ఆహారాన్ని తినాలంటే ఆ దేవుడు నీకోసం అని పంపించాడు కాబట్టి వాడికి పెట్టి తింటేనే అమృతం అవుతుంది, లేకపోతే అది విషంతో సమానం. దయచేసి మన పిల్లలకు, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, మన పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు ధర్మం గురించి బోధిస్తూ, కర్మలను గురించి బోధిస్తూ, నీవేం చేస్తే నీ జీవితంలో అదే వస్తుంది అనేటువంటి విషయాలను బోధిస్తూ వాళ్ళని పెంచి పెదేయాలని కోరుకుంటున్నాను. 1000 ఆవులు, 1000 దూడలు ఉన్నాయండి. ఆ 1000 ఆవులు, 1000 దూడలు, ఒక్కసారి 1000 దూడలని కట్లిప్పేస్తే ఏ తల్లి దగ్గరకు అది సమానంగా వెళ్ళిపోతుంది, అక్కడికే వెళ్ళిపోయి ఆగుతుంది. నీవు చేస్తున్నటువంటి కర్మ ఫలితం కూడా నీవేం చేసినా ఆ కర్మ ఫలితం అనేటువంటిది నీ దగ్గర వచ్చే ఆగుతుంది.
నిన్ను నిజంగానే నీ తండ్రి క్షమించవచ్చు, నీ తల్లి క్షమించవచ్చు, నీ భార్య క్షమించవచ్చు, నీ పక్కింటోళ్ళు క్షమించవచ్చు, ఆ దేవుడు కూడా క్షమించవచ్చు. కానీ నీవు చేస్తున్నటువంటి కర్మ ఫలితం అనేటువంటిది, ఆ కర్మ అనేటువంటిది నీకు ఎప్పుడు రావాలనో అప్పుడు వచ్చి తీరుతుంది. ఆ రోజు నీవు బాధపడినా లాభం లేదు. నీ యొక్క మంచి భావనలతో నీ యొక్క కర్మలు చేస్తే ఖచ్చితంగా సమాజం మొత్తం మంచిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి భావజాలంతో మన పిల్లల్ని పెంచగలిగితే ఈ ప్రపంచంలోనే మన భారతదేశం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలోనూ మనం చేస్తున్నామో ఉన్నామో తెలియదు, కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముఖ కవలికలు, అది క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, హిందువులు కానీ, మన ముఖ కవలికలు మొత్తం ఒకేలా ఉంటాయి. చైనాలో వాళ్ళ ఉన్న ముఖ కవలికలు మన ముఖ కవలికలు సరిపోదు. మన ముఖాలు వేరు, వాళ్ళ ముఖాలు వేరు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏకరూపకంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఒకే జీవి నుంచి, ఒకే వ్యక్తి నుంచి, ఆ మనువు అనేటువంటి వ్యక్తి నుంచి మనం పుట్టాము, ఇక్కడికి వచ్చాము అనేటువంటి విషయాన్ని గురువుగారు చెప్పారు. ఖచ్చితంగా మన అందరం సహోదరులు. దయచేసి ఒకరినొకరు ద్వేషించుకోకుండా అందరూ గౌరవిస్తూ, ప్రేమిస్తూ, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.